హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మనం కమ్మనైన చారు చేసే విధానం ఎలా అనేది నేర్చుకుందామండి. ఒక పాత్రలోకి 3 గ్లాసుల నీళ్లు తీసుకున్నామండి. ఇందులోకి కొంచెం చింతపండు వేసేసాము. క్లీన్ చేసి పెట్టిన కరివేపాకు ఒక గుప్పెడు వేసేసామండి. క్లీన్ చేసిన ఈ కొత్తిమీరని తరిగేసి ఇందులో వేసేద్దాము. మరీ సన్నగా తరగక్కర్లేదండి. ఇలా వేసేద్దాము. ఇప్పుడు ఈ టమాటాలను కూడా కోసేద్దామండి. కొంతమందికి ఎన్ని కూరలున్నా కానీ చివరికి ఈ రసం కావాలండి. అట్లయితేనే వాళ్ళకి మనశ్శాంతిగా ఉంటుందన్నమాట. ఈ కమ్మదనం తెలుసుకున్నామనుకోండి, మనమైనా అంతే అడుగుతామండి. అంత బావుంటుందండి చారన్నం. ఇలా ఈ టమాటాలను కూడా కోసేసి ఇందులో వేసేద్దామండి. నీళ్ళలో వేసేద్దాము. ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు కూడా వేసేద్దామండి. ఇప్పుడు జీలకర్ర మిరియాల పొడండి. మనము రెడీ చేసి ఇలా గాజు పాత్రలో నిల్వ చేసుకున్నామనుకోండి, అప్పుడప్పుడు రసం చేసుకోవచ్చు అనమాట. కొంచెం వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పప్పు గుత్తితో ఇలా చితక్ కొట్టేసామనుకోండి, దాని తోళ్ళన్నీ ఈజీగా వలిచేసేయచ్చు అనమాట. ఇప్పుడు ఈ తోళ్ళన్నీ వలిచేసేద్దామండి. అన్నట్టు మీకు చారన్నం ఇష్టమా అండి? చారన్నం అంటే చాలా బావుంటుందండి. చిన్న పిల్లలు ఎక్కువ తింటూ ఉంటారు. ఆళ్ళకి చారన్నం ఈజీగా ఉంటుంది. ఆళ్ళకి పెట్టటానికి ఈజీగా ఉంటుంది. ఆళ్ళు తినటానికి అరాయించుకోవటానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇంకొంచెం సేపు దాన్ని చితక్కొట్టేసి ఈ నీళ్ళలో వేసేద్దామండి. ఇప్పుడు వీటిని ఇలా అన్నీ నలిపేద్దామండి. ఈ టమాటా ముక్కలు, వెల్లుల్లిపాయ చిన్న చిన్న ముక్కలున్నాయి కదా! అవి అన్నీ ఇట్లాగా నలిగిపోతాయి. చింతపండు అన్నీ కూడా. దీన్ని మిక్సీలో వేసి ఒక తిప్పు తిప్పుదాములే అనుకోకూడదండి. చేత్తో ఇలాగే నలపాలండి. ఇలా పిసికేసేయాలి. అప్పుడే ఇది బావుంటుందండి. మిక్సీలో వేస్తే ఏమంటే టేస్టే మారిపోతుంది. చదువుల నిమిత్తం గానీ, ఉద్యోగాల నిమిత్తం గానీ, ఇంటికి దూరంగా ఉంటారు కదండీ బ్యాచిలర్ పిల్లలు. వాళ్ళకి హోటల్‌లో రసం దొరుకుతుంది గానీ, ఇలా అమ్మ చేతి చారు మిస్ అయిపోతూ ఉంటారండి. వాళ్ళు ఈ ప్రాసెస్‌లో చేసుకున్నారనుకోండి ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు చిన్న తాలింపు వేసే కళాయి తీసుకొని 2 స్పూన్ల నూనె వేసేద్దాము. కొంచెం ఆవాలు, మినపప్పు వేసేసి ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసేద్దామండి. స్టవ్ వెలిగించేద్దాము. మంట సిమ్‌లో పెట్టేసి దీన్ని ఇలా వేపేద్దామండి. ఇది వేగిపోయిన తర్వాత ఈ రసంలో పోసేద్దామండి. ఈ రసం మరగక్కర్లేదండి. కొంచెం నురుగొచ్చేసి కొంచెం బుడగలొస్తూ ఉంటాయి కదండీ! అంటే మరగటానికి ముందు స్టేజి ఉంది కదా! అక్కడ ఆపేస్తే సరిపోతుందండి. ఇప్పుడు మన రసం పాత్ర పెట్టేసి మంట హైలో పెట్టేద్దాము. ఈ తాలింపుని అందులో వేసేద్దామండి. కొంచెం రసం పోసేసి కూడా అందులో కలిపి వేసేద్దాము. ఇందులోకి ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసేద్దామండి. వేసేసి ఇలా కలిపేద్దామండి. మరిగిపోకుండా ఉండాలండి. మరిగిందంటే చేదొచ్చేస్తుంది. కొంచెం అలర్ట్‌గా పక్కనే ఉండాలన్నట్టు. వస్తుంది చూడండి. అదిగో బుడగలొస్తున్నాయి తెలుస్తుందా అండి? అంటే మరగడానికి స్టార్ట్ అవుతుందనమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసేద్దామండి. అంతే. కమ్మటి చారు రెడీ అయిపోయిందండి.